థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వాతావరణం అనుకూలం చెప్పినా కానీ ఆదివారం రేపొద్దున అందరూ వర్క్ వెళ్ళాలి అయినా కానీ మా కోసం సమయాన్ని వెచ్చించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తానా నేను దాదాపుగా ఒక 16 సంవత్సరాల నుంచి తానాతో నాకు అనుబంధం ఉంది. కేవలం సభ్యుడిగా ఉండేవాడిని. మొట్టమొదటిలో ఇండియా వెళ్తున్నప్పుడు తానా అంటే లాట్ ఆఫ్ ఇమేజ్, తానాకి వెళ్ళాలి అంటే తానా మహాసభలకి ఒక ప్రెస్టేజ్, ఒక ఇమేజ్, దానికి వెళ్ళాలి అనేటువంటి ఫీలింగ్ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిలో ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు తీసుకుంటుండేవాళ్ళం. బెరుకు, భయం, అమ్మో తానాకి వెళ్ళాలంటే మనకు స్టేచర్ ఉండాలేమో, మనకు బెంచికార్ ఉండాలేమో, లేకపోతే మా ఆవిడ మెడలో ఒక డైమండ్ నెక్లెస్ ఉండాలేమో, లేకపోతే పెళ్లికి వచ్చిన అమ్మాయి ఉండాలేమో, రకరకాల భయాలు ఉండేవి. ఎవరో పెద్ద మనిషి ఏం అవసరం లేదు బాబు నువ్వు తానాకి రాదాలని చెప్పి తానా మసాలకు పట్టుకెళ్తే ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు నాతో పాటు హై స్కూల్లో చదువుకున్న మిత్రుడు విడిపోయిన తర్వాత ఆడెక్కడున్నాడో వేరే ప్రపంచంలో నేను ఎక్కడున్నా సడన్గా తానాకి వెళ్తే యూ బంప్ ఇంటు దోస్ పీపుల్, నాట్ జస్ట్ 1 or 2, మెనీ పీపుల్ యూ బంప్ ఇంటు. దట్స్ కైండ్ ఆఫ్ ఓకే, ఓ మై గాడ్, ఐ కెన్ రీకనెక్ట్ విత్ దెమ్. అంటే ఇప్పుడు ఫేస్బుక్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. బట్ అబౌట్ 10-15 years ago we don't have that. సో నా ఎక్స్పీరియన్స్ అక్కడ మొదలైంది. తర్వాత దెన్ వీ స్టార్టెడ్ ఓకే వాట్ కెన్ వీ డూ, కమ్యూనిటీకి మనం కనెక్ట్ అవుతాం, ఎలా మనం ఏం చేయగలం, ఎటువంటి సర్వీస్ చేయగలం. దెన్ వీ గాట్ స్లోలీ ఇన్వాల్వ్ గివింగ్ చిన్న చిన్న డొనేషన్స్ ఇవ్వటం, మిగతా వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకోవటం. తానాలో మనం సభ్యుడిగా అవటం వల్ల ఏంటంటే మిగతా తానా సభ్యులతో మనం కనెక్ట్ అవ్వటం. సో పలానా వాళ్ళు మన వాళ్ళు అక్కడ ఉన్నారా, వీళ్ళు మనం ఇక్కడ ఉన్నాము, ఇట్లా ఒకరికి కనెక్షన్స్ పెరగటం. గ్రాడ్యువల్గా ఐ ఇన్వాల్వ్ ఇన్ మోర్ అండ్ మోర్. తర్వాత నన్ను మన కాకాల ప్రభాకర్ గారు, తర్వాత నవనకృష్ణ గారు, హనుమయ్య గారు ప్రెసిడెంట్గా చేసినప్పుడు నన్ను యాక్టివ్ రోల్ తీసుకోమని. ఆ రోజులు ఏంటంటే నాయకత్వం కోసం వెతుకోవాల్సి వచ్చేది. అరే ఎవడన్నా పనిచేసేవాడు ఉంటే మీరు రండి, మీరు పదవి తీసుకోండి, బతిరాల్సి వచ్చేవారు. ఎందుకంటే నా రన్నింగ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇట్స్ లాట్ ఆఫ్ పీపుల్. అలాగే నన్ను వాళ్ళు రిక్రూట్ చేశారు. అంటే వీడు పని చేస్తున్నట్టు పర్వాలేదు, మనకి ఉపయోగపడతాడని. అట్లా ఐ గాట్ ఇన్ టు తానా. ఫస్ట్ టైం ఐ ran as a treasurer and worked with good majority. Then I worked as a treasurer for 3 years. తానాకు గురించి చెప్పాలంటే అత్యంత కష్టకాలంలో నేను తానాకి ట్రెజరర్గా పనిచేశాను. లాట్ ఆఫ్ ఫైట్, ఇంటర్నల్ ఫైట్, మన నాయకత్వం కోసం కూడా మనం పెట్టుకోవటం ఆ టైంలో. Eventually I became secretary, then I became executive vice president, and finally I became president. I feel very proud to lead this organization. ఏం చెప్పాలంటే ఇట్స్ లాట్ ఆఫ్ ప్రైడ్. ఇంటర్నేషనల్ వైడ్గా ఎక్కడికి వెళ్ళినా కానీ తానాకి ఉన్న ఇమేజ్ ఇట్ జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ మీ. దీని వెనకాల ఒక 36 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. ఎంతోమంది ఆ రోజుల్లో చాలా కొద్దిమంది ఉండేవాళ్ళు. ఇదే న్యూయార్క్లో ఇంట్లో అన్నాలు వండుకొని, ఇంట్లో కూరలు వండుకొని వచ్చి మొట్టమొదటి మహాసభ తానాలో మహాసభని న్యూయార్క్లో జరుపుకున్నారు. గుత్తికొండ రవీనాథ్ గారు, కాకాల సుబ్బారావు గారు అటువంటి మహానుభావులు మన భాష, మన సంస్కృతిని మనం పరీక్షించుకోవాలి, ఈ దేశంలో మన ఉనికిని మనం చాటుకోవాలనేటువంటి ఒక మహోద్దేశంతో స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తానా ఒక నిరంతర గంగా ప్రవాహంలాగా సాగుతూ మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుంటూ నిలబడి ఒక ప్రవాహంలాగా ఎదుగుతూ ముందుకు సాగిపోతూనే ఉంది. ఈరోజు సగర్వంగా చెప్పుకో విషయం ఏంటంటే చాలా మంది తానాగానే ఏదో కల్చరల్ ఈవెంట్ చేస్తారు, 2 సంవత్సరాలకు ఒకసారి ఇండియా నుంచి ఏదో సెలబ్రిటీస్ని పట్టుకొస్తారు, పొలిటీషియన్స్ని పట్టుకొస్తారు, హీరోయిన్ని, మ్యూజిషియన్స్ని పట్టుకొస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళాలి, కల్చరల్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఫీలింగ్ ఉంది. కానీ దురదృష్టమైనటువంటి విషయం ఏంటంటే ఎవరికి తెలియని విషయం, తానా ఈజ్ ద ఓన్లీ నాన్ ప్రాఫిట్ తెలుగు అసోసియేషన్ హూ స్పెండ్ $36 million ఆఫ్ వర్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో. దాదాపుగా ఆలోచించండి, 200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో సేవా కార్యక్రమానికి వచ్చిన సంస్థ ఏదన్నా ఉంది అంటే ఓన్లీ తానా, నోబడి ఎల్స్. లాట్ ఆఫ్ పీపుల్ దే స్పెండ్ సో మచ్ టైమ్, దే డెడికేటెడ్ మనీ, దే టైమ్, అండ్ దే డెవలప్ దేర్ విలేజెస్. వాళ్ళ ఊళ్ళల్లో తానా ద్వారా ఎన్నో మంచి పనులు, దేవాలయాలు, పాఠశాలలు, రోడ్లు, పారిశుధ్యం, యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ దే డిడ్ త్రూ తానా ఫౌండేషన్.
చాలా మంది తెలియదు. 35,000 మందికి కళ్ళ చూపు తీసుకొచ్చిన ఘనత తానాకు ఉంది. వీ డిడ్ 35,000 క్యాట్రాక్ట్ సర్జరీస్. అంటే 35,000 మందికి క్యాట్రాక్ట్ సర్జరీస్ చేసాము అంటే అట్లీస్ట్ వీ డిడ్ 3.5 lakhs, దాదాపుగా ఒక 3.5 లక్షల మందికి మేము కంటి పరీక్షలు చేసి ఉండొచ్చు. దాంట్లో ఒక 10% పీపుల్ కలెక్ట్ చేసి వాళ్ళకి కాంట్రాక్ట్ సర్జరీస్ అవసరం అయితే వాళ్ళ కంటి చూపు తీసుకొచ్చాం. చాలా మందికి ఇదేంటి లయన్స్ క్లబ్ చేస్తున్నారు, రోటరీ క్లబ్ చేస్తున్నారు, అవసరం ఉంటుందా అని. నాకు ఐ టెల్ యూ మై ఓన్ ఎక్స్పీరియన్స్ హౌ ఇంపార్టెంట్ ఈజ్. భద్రాచలం దగ్గర ఒక మారుమూల ప్రాంతంలో ఒక కంటి చూపు క్యాంప్ ఒకటి పెట్టి అక్కడ కళ్ళద్దాలు, యాక్చువల్గా అయితే మేము క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా చేయలేదు, అక్కడ టెస్ట్ చేసి వాళ్ళకి అవసరం పెట్టి కళ్ళజోడు ఇచ్చాం. కళ్ళజోడు ఇస్తే కళ్ళజోడు పెట్టమన్నారు. మనం పబ్లిసిటీ కోసం ఇట్లా మీడియా కోసం పెడతాం కదా. సో ఒక పెద్ద ఆయన వచ్చారు, ఆయన కళ్ళజోడు పెట్టి తాత కనిపిస్తుందా అంటే కనిపిస్తుందయ్యా, బాగా కనిపిస్తున్నాడు. ఏం కనిపిస్తున్నాను? అక్కడ కూర్చుందయ్యా మా ఆడలో కనిపిస్తున్నాను. అదే తాత మీ వైఫ్ నువ్వు రోజు ఇంట్లో చూస్తావు కదా మీ ఆడవని, కొత్తగా నుండి చెప్పంటే ఆయన అన్నాడు, ఇక నేను బాగా చూసి 2-3 ఏళ్ళింది అయ్యా. అంటే ఈ 2-3 సంవత్సరాల్లో మా కళ్ళజోడికి అయిన ఖర్చు ఎగ్జాక్ట్గా 50 రూపాయలు, లెస్ దాన్ $1. ఈ 2-3 సంవత్సరాల టైంలో అతనికి 50 రూపాయలు లేవా అంటే లేక కాదు, ఉన్నాయి. నాకు అనిపించింది ఏంటంటే కంటికి కడుపుకి మధ్య ఉన్నటువంటి దూరం 50 రూపాయలు. సో దట్స్ ద స్ట్రగుల్ హి ఫేస్. ఆ మూమెంట్లో ఐ ఫైండ్ రియల్ ఎమోషనల్. ద సేమ్ టైమ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఓ మై గాడ్, బికాస్ ఆఫ్ తానా యూ కెన్ డూ దిస్. డెఫినెట్గా మనకి చేయాలనేటువంటి ఒక ఆలోచన. మనకేంటంటే ఇరిటేషన్ కూడా వస్తాయి. దేశాన్ని చూసుకుంటే చాలా అసహ్యం వస్తుంది. రోజు రోజుకి కరప్షన్ పెరిగిపోతుంది, రాజకీయాలంతా దగ్గరగా తయారీ, ఎక్కడ చూసిన అవినీతి. ఈ దేశానికి విధంగా మనం చేయాలని, కానీ డెఫినెట్గా అవసరం ఉంది. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అందరం ఇక్కడ ఉన్నవాళ్ళు అందరం కూడా ఈ రోజు ఇక ఉన్నత స్థితిలో ఉన్నామంటే ఎవరు కూడా ఇండియా నుంచి లక్షల డాలర్లు పట్టుకుని రాలేదు. అందరం కూడా 2 సూట్ కేసులు, దాంట్లో 10 జతల బట్టలు, 2 రకాల ఆవకాయ పచ్చళ్ళు, రైట్. ఏంటి ఇప్పుడు అవసరం లేకపోవచ్చు, ఆ రోజుల్లో పట్టుకుని వచ్చాము. అదృష్టవశాత్తు ఈరోజు ఎవ్రీబడి వీ హ్యావ్ వెరీ డీసెంట్ లైఫ్. థ్యాంక్ గాడ్, థ్యాంక్ టు అమెరికా, గేవ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ వీ మేడ్ సో గుడ్. బట్ వెన్ యూ థింక్ బ్యాక్, కంట్రీ ఈస్ డెఫినెట్లీ ఫ్లరిషింగ్. డెఫినెట్గా ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది అన్ని మూలలా కనిపిస్తుంది. సేమ్ టైం పేదవాళ్ళు ఇంకా 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 మగ్గిపోతూనే ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచిస్తే తక్షణంగా చిన్నప్పుడు మనం ఎత్తుకొని పెంచిన ఆయాలు కానివ్వండి, మన తిప్పిన కార్ డ్రైవర్లు కానివ్వండి, మన ఇంట్లో పాలేర్లు కానివ్వండి, గొడవల కాడ బొడ్డోళ్ళు కానివ్వండి, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ దే డెస్పరేట్లీ నీడ్ అవర్ హెల్ప్. ఇట్లాంటప్పుడు హౌ కెన్ వీ హెల్ప్ దెమ్? సో లిటిల్ బిట్ మనీ త్రూ తానా, గో బ్యాక్ అండ్ గివ్ సంథింగ్. ఇప్పుడు మీ ఊర్లో కానీ ఏమైనా చేయాలనుకోండి, 2 ways యాక్చువల్లీ వర్కింగ్ త్రూ తానా వల్ల ఉపయోగం ఏంటంటే, తానా ఫౌండేషన్ ఈ $36 మిలియన్ ఖర్చు పెట్టిన డబ్బులు కూడా దాంట్లో ఒక్క పైసా కూడా మేము మా సొంత ఖర్చులకు వాడుకోకుండా, తానా అడ్మినిస్ట్రేషన్స్కి వాడుకోకుండా, దాతలు ఇచ్చినటువంటి ప్రతి రూపాయిని బదిలంగా దాచిపెట్టి ఆ డబ్బులు ఇండియాలో సేవా కార్యక్రమాలకు ఉపయోగించాం. మీరు మీ గ్రామాల్లో కనుక ఏదన్నా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే, మీ దేవాలయాన్నో, పాఠశాలను, చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్నో, లేకపోతే ఇంకేదన్నా ఒక డెవలప్మెంటల్ కార్యక్రమాన్ని చేయదలుచుకుంటే, సెండ్ దట్ మనీ టు త్రూ తానా ఫౌండేషన్. తానా ఫౌండేషన్ ద్వారా వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకటి మీ మనీ 100% యూటిలైజ్ అవుతుంది. రెండోది 501c సర్టిఫైడ్ ఆర్గనైజేషన్, యూ హ్యావ్ 36 years of rich history and proven $36 million of work. And your money isn't safe, you get tax benefit. At the same time, the community is going to know about your donation. మీరు ఇచ్చినటువంటి డొనేషన్ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. భద్రాచలంలో వెళ్ళి నేను నార్మల్ ప్రాంతంలో చిన్న స్కూల్ నేను ఏదో కొద్దిగా డెవలప్ చేస్తే, నన్ను చూసి ఇంకో 2 వారే నిజంగా ఇలా చేయొచ్చా, అది ఏదర్ యూ సే ఇన్స్పిరేషన్ ఆర్ కాంపిటీషన్ వాట్ ఎవర్. బట్ ఈరోజు ఆ స్కూల్ కన్నా మంచి స్కూల్స్ ఇంకా 3 స్కూల్స్ తయారయ్యాయి. దట్స్ ద వే వీ కెన్ హెల్ప్ తానా ఫౌండేషన్. నేను ఇంత టైం తీసుకొని చెప్పారంటే, అప్పుడు లాట్ ఆఫ్ పీపుల్, మీరు అందరికీ తానా గురించి తెలిసిండొచ్చు. రెండో వైపు తెలియని కోణం గురించి చెప్తున్నాను. దట్స్ ద వే యూ కెన్ హెల్ప్ ద కమ్యూనిటీ. దెన్ సెకండ్ థింగ్, అపార్ట్ ఫ్రమ్ ద సర్వీస్, ఒక 4 సంవత్సరాల క్రితం మన జనాభా పెరుగుతూ ఉంది. ఇక్కడ చాలా మందికి చాలా చాలా ఆపదలు వస్తున్నాయి. ఇట్లాంటి వచ్చినప్పుడు మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు డెఫినెట్గా మనం బై హార్ట్ ఎవ్రీ ఇండియన్ ఈజ్ ద కైండ్ పర్సన్, నో డౌట్.
ఎవరికైనా దెబ్బ తగిలితే మనం వాడికి అయ్యో అంటాం తప్ప బలి అని ఎవడు అనుకోడు. వాడు శత్రువైనా కానీ అయ్యో అనుకునేటువంటి జాలి కూడా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో మన పిల్లలు ఎంతోమంది భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయ్యో, సూసైడ్ లేకపోతే మర్డర్స్, హోమ్సైడ్స్, గ్యాస్ స్టేషన్స్లోనో మర్డర్ జరుగుతున్నప్పుడు కమ్యూనిటీగా మనం ఏమి చేయలేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆలోచించి 2008 అక్టోబర్లో తానా ఇస్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ కేమ్ అప్ విత్ ఐడియా, టీమ్ స్క్వేర్, తానా అత్యవసర సహాయక బృందం అని చెప్పి ఒకటి స్థాపించడం జరిగింది. అది షికాగోలో మేము బోర్డులో ప్రపోజల్ పెడితే బోర్డు అంతా ముక్త ఖండంతో ఆమోదించారు. మేము అక్టోబర్లో జరిగితే ఇమీడియట్గా సెయింట్ లూయిస్లో ఒక యాక్సిడెంట్ జరిగి 4 చిన్నపిల్లలు, చక్కటి పిల్లలు, చక్కటి భవిష్యత్తుని వెతుకుంటూ వచ్చిన పిల్లలు 4 చచ్చిపోయారు. దట్స్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ వి రియాక్టెడ్ అండ్ హెల్ప్ దెమ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తానా అత్యవసర సహాయక బృందం చేసిన పని ఏంటంటే, ఈ గత 4.5 సంవత్సరాల్లో ఉత్తర అమెరికా మొత్తంలో ఏ తెలుగు వారికి, ఇంకా చెప్పాలంటే ఏ భారతీయుడికి ఎటువంటి ఆపద వచ్చినా మొట్టమొదటిసారిగా తానా టీమ్స్ కు కాల్ చేసేస్తారంటే స్థాయికి ప్రచారం లేకుండా సగర్వంగా, నిస్సందేహంగా, ఎక్కడ చిన్న ఫ్లా లేకుండా తీసుకెళ్ళగలిగాం. దరిదాపుగా $500,000 ఖర్చు పెట్టి 450 ఇన్సిడెంట్లకి మేము స్పందించి దరిదాపుగా మోర్ దెన్ 300 పార్థివ కాయాలని భారతదేశానికి పంపించడం జరిగింది. ఇంక్లూడింగ్ ఈ వీక్లో మీకు ఎవరికి తెలియదు, వి సెంట్ 3 బాడీస్ ఫ్రమ్ టు ఇండియా. లాట్ ఆఫ్ థింగ్స్, అది యాక్సిడెంట్స్ కానివ్వండి, సూసైడ్స్ కానివ్వండి, మర్డర్స్ కానివ్వండి. అన్ఫార్చునేట్లీ యూ క్యాన్ బిలీవ్ ఈ లాస్ట్ విత్-ఇన్ 1 ఇయర్లో అండర్ 35 years ఏజ్ ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేకపోతే సాధారణ మహిళలు కానివ్వండి, దరిదాపుగా 10-12 మంది హార్ట్ అటాక్ చచ్చిపోయారు. అండర్ 35, సో సాడ్. ఈ లాస్ట్ 2 yearsలో అట్లీస్ట్ మోర్ దాన్ a dozen people got killed in just working in gas stations and convenience stores and different places in working in bad areas. Last 3 years. Accidents అంటారా, you name it. Every other day there is an accident. But the fortunate thing, we as a community, it's just not me. ఈ రోజు ఆ టీమ్స్ పేరు పెట్టగానే స్పందించి, నేను చెప్పినట్టుగానే మన ప్రతి ఒక్క భారతీయుడు ఒక సహృదయుడు, కైండ్ పర్సన్ అని అలా చెప్పాను. ఈరోజు దరిదాపుగా మనకి 400 మంది వాలంటీర్స్ ఉన్నారు. 18 సంవత్సరాలుగా నేను బిజినెస్ చేస్తున్నాను. ఏ రోజు నేను సెల్ ఫోన్ బిజినెస్ వాడుకోలేదు. 5 గంటల తర్వాత మన బిజినెస్ ఎందుకని సెల్ ఫోన్ కింద పెట్టి, అట్లాంటిది ఈరోజు గత 4 yearsగా సెల్ ఫోన్ పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే ఏ రాత్రి వెహికల్ వస్తుందని. అట్లాగా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు దరిదాపుగా 400 మంది. ఎనీ టైం మన తెలుగువాడికి ఏదైతే మనం ఉన్నాం ఆదుకోవడానికి అని చెప్పి సగర్వంగా వాళ్ళు ఎదురు చూస్తూ సహాయపడడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో వీళ్ళందరూ దిస్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ చేస్తున్నాం. తర్వాత మీకు వినే ఉంటారు, లాస్ట్ 2 yearsలో 2 యూనివర్సిటీస్ మొదలుపడ్డాయి. ఒకటి యాక్చువల్లీ 3 యూనివర్సిటీస్, ట్రైబల్ స్టేట్ యూనివర్సిటీ ఒకటి, తర్వాత హెడ్రన్ యూనివర్సిటీ ఒకటి, తర్వాత నార్త్ వర్జీనియా యూనివర్సిటీ ఒకటి. ఇక్కడ ఇమిగ్రేషన్లో ఉన్నటువంటి చిన్న లోపాలని ఆసరాగా చేసుకొని కొన్ని అమెరికన్ కంపెనీస్ ఒక ఫాల్క్ యూనివర్సిటీస్ పెట్టి, మీరు ఆన్లైన్లో ఎక్కడన్నా చదువుకోవచ్చు, మీరు ఉద్యోగాలు ఎక్కడ తీసుకున్నా పర్లేదు, ఆన్లైన్లో కోర్సులు తీసుకుంటే చాలటువంటి ఒక వెర్రీ ఆశ చూపిస్తే పాపం ఆ ఇండియాలో ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోను, అప్పులు చూసుకోను, బ్యాంకుల ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి దరిదాపుగా 3,000 మంది పిల్లలు ఈ యూనివర్సిటీ చేసినటువంటి అరాచకాలకి యూనివర్సిటీ క్లోజ్ అయితే లిటరల్గా రోడ్డున పడ్డారు. But Thana is the only organization stood behind them, and we are very proud to say we are successfully rusticated and actually reinstated every one of them back into the universities, except a few who left India. SM Krishnతో మాట్లాడాము, Hillary Clinton గారితో మాట్లాడాము, Sheila Murthy గారి ద్వారా we wrote a memorandum, and that memorandum actually got enforced, and then every one of them got relieved, 300 people. But we never publicized it. అవసరం లేదు. That is the way the Thana Team Square is working today. దానివల్ల జరిగింది ఏంటంటే, లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మేము చూస్తున్నాము, థానా ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ గ్రోయింగ్, ఎస్పెషల్లీ ఇన్ ద మెంబర్ డేటాబేస్, వితౌట్ ఆస్కింగ్ ఎనీవన్. కొత్తగా వచ్చిన పిల్లలు కాల్ చేస్తున్నారు నాకు, వచ్చి సార్ నేను పలానా సదరన్ న్యూ హ్యాంప్షైర్ యూనివర్సిటీకి వచ్చాను, పలానా రడ్డర్స్ యూనివర్సిటీకి వచ్చాను, తానాలో ఎలా మెంబర్ అవ్వాలి? సర్ప్రైజ్, దేంట్లో స్టూడెంట్స్కి మీరు వచ్చారు తానాలు, ఎందుకంటే ఇద్దరు మా పేరెంట్స్ చెప్పారండి జాయిన్ అవ్వమని. దట్స్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ వీ కుడ్ గివ్. ఎందుకు ఇవ్వగలిగామంటే బికాస్ ఆఫ్ ద పీపుల్ లైక్ యూ. మీ అందరికీ అవసరం చెప్పండి ఈరోజు. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, రైట్? బట్ యూ కేమ్ హియర్ బికాస్ వీఆర్ ఎ కమ్యూనిటీ, వీఆర్ టుగెదర్.
Thana, there is a value. Thana, there is a name. The same thing, there are a lot of good things we are doing. ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనమంతా కలిసికట్టుగా ఒక సంఘంగా ఒక చక్కటి కుటుంబంలో ఇక్కడికి వచ్చాం. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ ఇన్ తానా. అందుకని తానాలో నేను ఈ గత 15 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో అఫ్కోర్స్ బిజినెస్లో నేను నష్టపోయి ఉండొచ్చు, లేకపోతే నా పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తుండొచ్చు. ఆల్ సెకండరీ మ్యాటర్స్. బట్ అల్టిమేట్లీ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఐ ఫీల్. ఈరోజు కమ్యూనిటీలో నేను బిల్డ్ చేసుకోగలిగాను. దట్ ఈస్ ద కనెక్షన్స్ యూ కెన్ మేక్. వేరే కాదు, ఇక్కడ ఎవరన్నా రేపు ఏదన్నా జరిగితే ఫ్యామిలీ అంతా ఇండియాలో ఉంది, ఇక్కడ మనకి ఎవరు లేదు. కానీ నాకు ఏదైనా జరిగితే అర్జెంటుగా రావడానికి ఒక 50 మంది 100 మంది 200 మంది ఇక్కడ ఉన్నారు. ఇటువంటి స్ట్రెంగ్త్, దట్ ఈస్ ద యూనిటీ వీ హ్యావ్. సో చాలా ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, డబ్బులు మ్యాటర్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇవాళ ఏముందండి, గట్టిగా $150 జేబులో ఉంటే యూ కెన్ గో అండ్ ఇన్కార్పొరేట్ ఎ కంపెనీ అండ్ ఇన్స్టెంట్లీ యూఆర్ ఎ ప్రెసిడెంట్. యూ డోంట్ నీడ్ టు వర్క్ లైక్ మీ. ఒక 15-16 సంవత్సరాల కింద నుంచి పైకి దాకా పని చేసుకొచ్చి ప్రెసిడెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ నీడ్ $150 అండ్ ఓన్లీ 4 people who can support you. ఇన్స్టెంట్లీ యూ బికమ్ ప్రెసిడెంట్. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్నో కొత్త సంఘాలు వస్తుంటే వాళ్ళు విమర్శను తెచ్చుకోలేదు. అటువంటి తరుణంలో కూడా తానా ఈ రోజుకి కూడా నిలబడగలిగి పెరుగుతూ ఉందంటే కారణం చేస్తున్నటువంటి మంచి పనులు, దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి మీలాంటి సహృదయులు. సో వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ఐ వాంట్ యూ టు జాయిన్ మోర్ పీపుల్ ఇన్ టు తానా. మీకు చెప్పినంత వరకు లెట్స్ స్టే కనెక్టెడ్, లెట్స్ స్టే స్ట్రాంగ్. డెఫినెట్లీ దిర్ ఇస్ అ నీడ్. ఎందుకంటే మన బ్రహ్మాజీ గారు చెప్తున్నారు ఇక్కడ, నిన్న కాక మన తెలుగు పిల్ల ఒబేసిటీని ఫైట్ చేసి, కలర్ ఫైట్ చేసి, షీ బికమ్ ద మిస్ అమెరికా నినాదావళి. సో ప్రౌడ్, మన తెలుగు, అవర్ ఓన్ తెలుగు గర్ల్ బికమ్ మిస్ అమెరికా. అండ్ డోంట్ బి సర్ప్రైజ్, వన్ డే వన్ ఆఫ్ అవర్ ఓన్ brown people, maybe an Indian or Telugu person become main president of this country. It won't be too far. That could happen. రకరకాల కామెంట్లు వచ్చినాయి. అమ్మాయిని ఆల్ఖైదా అన్నారు, బ్రౌన్ అన్నారు, ఏంటి అమెరికా గుడ్డుపోయిందా, తలవాళ్ళు ఎవరు లేదా అన్నారు. బట్ కమాన్, దెర్ ఇస్ నో వాయిస్. అదే కనుక ఒక నల్లవాడినో ఒక జ్యూస్నో అంటే రచ్చ జరిగి ఉండేది. వాళ్ళ మీడియా అంతా దుమ్మెత్తిపోతుంది. బట్ మీడియా డిడ్ంట్ సే ఎనీథింగ్. There are so many comments came on her. Unfortunately, the poor girl, she stood so strong and she fought. మనకు కావాల్సింది ఏంటంటే వీఆర్ ల్యాకింగ్ దట్ యూనిటీ. అఫ్ కోర్స్ జస్ట్ నాట్ ఓన్లీ తెలుగు ఆర్గనైజేషన్ వీ నీడ్. ఎందుకంటే ఈ రోజు దాదాపుగా మనం క్లోజ్ టు 1 million ఉన్నాము. సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ నార్త్ అమెరికా, అపార్ట్ ఫ్రమ్ ద గుజరాతీస్. ఐ థింక్ వీఆర్ సర్పాస్ దెమ్ వెరీ సూన్, ఆర్ వి గోయింగ్ టు సర్పాస్ దెమ్ వెరీ సూన్. ఇటువంటి తరుణంలో మనకి ఒక స్ట్రెంగ్త్, హిస్టరీ, చక్కటి నాయకత్వం, డెమోక్రటిక్గా ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ అనేది అవసరం. ఆ ఆర్గనైజేషన్ అన్డౌటెడ్లీ ఐ కెన్ సే ఇస్ తానా, నథింగ్ ఎల్స్ బట్ తానా. నా ప్లీజ్ సపోర్ట్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ న్యూజెర్సీ, న్యూయార్క్ ఏరియా ఒకప్పుడు తానాకి విధంగా ఒక కంచుకోట. ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మనకి జానకిరావు గారు, షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ పర్సన్. యాక్చువల్లీ షీ వర్క్ సో హార్డ్ ఫర్ తానా. తను సెక్రటరీగా పనిచేశారు, తను తానాలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా పనిచేశారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్గా పనిచేశారు. అండ్ దెన్ దాము గీతలైతే అందరూ వన్. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే లాస్ట్ 4-5 years నుంచి దర్ ఇస్ నాట్ లాట్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ ద నార్త్ ఈస్ట్ రీజన్, ఎస్పెషల్లీ న్యూజెర్సీ, న్యూయార్క్లో లేకపోవడం. యాక్చువల్గా తానా కన్వెన్షన్ న్యూజెర్సీ తీసుకురాగలిగే సత్తా ఉంది, అవసరం ఉంది. కానీ మనకి అన్ఫార్చునేట్లీ ఏంటంటే న్యూజెర్సీలో కూడా ఎక్కడ కన్వెన్షన్ సెంటర్ అనేది లేదు. సేమ్ థింగ్ న్యూయార్క్లో ఉన్నటువంటి ఒకే ఒక కన్వెన్షన్ సెంటర్ 1993లో చేశారు. తర్వాత కూడా మనం చేయగలిగే స్థితిలో ఉంది. బికాజ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్, ఇట్స్ అన్రీచబుల్. కానీ మీకోసం మన రవి పొట్లూరి, చక్కటి యువతరం, ఈరోజు వీళ్ళెవరు కూడా ఏదో స్థానాల్లో పదవి కోసం రాలేదు. ఎవరంటే కెన్ యూ గో బ్యాక్ అండ్ టెల్, ఒక 3 terms కింద అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే ఎవరైనా చెప్పగలరా? కమాన్, దిస్ ద వరల్డ్ బిగ్గెస్ట్ కంట్రీ, ద పవర్ఫుల్ కంట్రీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాని ఎవడో గుర్తుపెట్టుకోండి. తానాలో ఏదో తానా ప్రెసిడెంటో, వైస్ ప్రెసిడెంటో, రీజనల్ డైరెక్టరో, కమిటీ మెంబర్ అంటే గుర్తుపెట్టుకుంటారు. Nobody is going to know. We all know. We are educated people. We are not that dumb. కానీ ఎందుకు చేస్తున్నామంటే there's kind of a happiness. That happiness is unbelievable. నాకు కాల్ చేస్తుంటారు ఇండియా నుంచి. కాల్ చేసి, బాబు ఎయిర్పోర్ట్ నుంచి మా అమ్మాయి శవాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాను, థ్యాంక్స్ అయ్యా, బికాస్ ఆఫ్ తానా అట్లీస్ట్ ఐ కెన్ సీ మై డాటర్ దట్ కపుల్ ఆఫ్ డేస్ ఎర్లీ. అట్లీస్ట్ ఈరోజు మా పాప శవం పాడైపోకుండా ఇంటికి తీసుకెళ్తున్నామని ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తూ కాల్ చేస్తారు.
అంటే అది నవాలాడవాలో తెలియనటువంటి క్షణం. బట్ వీ కుడ్ డూ ఇట్ బికాస్ కలెక్టివ్లీ వి ఆర్ స్ట్రెంగ్త్. That is what we need. Of course, there are so many organizations. You can be part of, more than one organization. ఎవరు మంచి పని చేసినా వాళ్ళకి సపోర్ట్ చేయండి. బట్ మై హంబుల్ రిక్వెస్ట్, కమ్ ఆన్, బీ జాయినర్స్. ఇప్పుడు ఎంతో మంది క్రాస్ సెక్షన్ ఆఫ్ తానా చూస్తే ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ ఫీల్డ్ విత్ లాట్ ఆఫ్ యూత్. వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఉద్యోగాలను వదిలిపెట్టి, వాళ్ళ వ్యాపారాలను వదిలిపెట్టి, భార్య పిల్లలను వదిలిపెట్టి ఎందుకు వచ్చారు అంటే దే ఫీల్ సంథింగ్ గుడ్ ఇన్ తానా. తానాలో ఏదో మంచి జరుగుతూ ఉంది. లెట్స్ they feel that strength, they feel that fire. Yes, for personal satisfaction. ఇంకో గంట ఎక్స్ట్రా ఓవర్ టైం పని చేసుకుంటే $100 మిగులుతాయి. బట్ దే డెడికేట్ దట్ మనీ ఆర్ దే డెడికేట్ దట్ టైం ఇన్ వర్క్ ఫర్ తానా. ఐ ఫీల్ దట్ స్ట్రెంగ్త్. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఈ ఆర్గనైజేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నది ప్రైడ్ కన్నా కూడా దీస్ ఆర్ ద పీపుల్ గివింగ్ మీ ఎవ్రీడే స్ట్రెంగ్త్. ఐ డోంట్ కేర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెయిన్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ద ఫ్యామిలీ ఐ బిల్డ్. నాట్ జస్ట్ in my Boston area, entire community throughout the years. ఎక్కడ జరిగినా మన వాళ్ళు వీళ్ళు మనకి దీస్ ఆర్ ద స్ట్రెంగ్త్. వీ కెన్ కనెక్టివ్లీ కెన్ డూ సంథింగ్. వాళ్ళ అరుణ కాకగడ్డ మిల్లర్ ఉన్నారు. హూ థాట్ షీఈస్ ద ఓన్లీ woman running as a congressman and she's going to run again. We need to support those kind of people. At least రేపు మనకి సోషల్ ఇష్యూస్ రావచ్చు, లేకపోతే ఇంకేదో రావచ్చు. Those are the people we're going to support. Apart from that, actually I'm diverting the topic. న్యూ జెర్సీలో రానున్న ఈ ఎస్పెషల్లీ ఎంటైర్ ఈస్ట్ కోస్ట్లో వర్జీనియా నుంచి మొదలుపెట్టి బాస్టన్ దాకా లాట్ ఆఫ్ యాక్టివిటీస్ మేము ప్లాన్ చేసాము. ఈ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి విత్ హెల్ప్ ఆఫ్ సతీష్, వేమన, రవి, పొట్లూరి, రవి అండ్ సో మెనీ పీపుల్ సపోర్టెడ్ us. We went to small communities, Harrisburg, Pennsylvania, Allentown, Pennsylvania, Delaware, Austin, name it, Oklahoma City. అంటే తానా లాంటి ఒక పెద్ద సంస్థ కూడా చక్కటి కళాకారుల్ని భారతదేశం నుంచి పట్టుకొచ్చినటువంటి సింగర్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, చిన్న చిన్న ప్లేసులకు పట్టుకెళ్ళి వి అరేంజ్ ప్రోగ్రామ్స్. వాళ్ళకి ఏంటంటే వీ గేవ్ దెమ్ ఓకే, వీఆర్ పార్ట్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ. తానా స్టార్ట్ చేసినప్పుడు ఫండమెంటల్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ప్రిన్సిపల్ ఈజ్ టు బి అన్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్ దిస్ లోకల్ ఆర్గనైజేషన్స్. కానీ ఓవర్ ద టైం ఏంటంటే మన నీడ్స్ మారిపోయాయి. మారిపోవటం వల్ల తానా డైరెక్షన్ కూడా మారింది. బట్ అగైన్ వీ వాంట్ టు గో బ్యాక్ అండ్ రీకనెక్ట్ దోస్ లోకల్ రూట్స్. ప్రతి చోట కూడా మేము తానా టీమ్ స్క్వేర్ ద్వారా లోకల్గా వీఆర్ క్రియేటింగ్ స్మాల్ గ్రూప్స్. ఎక్కడ జరిగినా కానీ ఇప్పుడు హ్యారిస్బర్గ్, ఆలెంటౌన్, డెలవేర్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఆయన ఆలెంటౌన్ నుంచి వచ్చారు రఘు. ఆలెంటౌన్లో వీ క్రియేటెడ్ ఏ టీమ్ స్క్వేర్ లోకల్ గ్రూప్. రఘు లాంటి వాళ్ళని ఒక 15 మంది 20 మంది చురుకైనటువంటి యువకులతో ఒక టీంని ఏర్పాటు చేసి ఆ కమ్యూనిటీలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా కానీ దే ఆర్ దేర్ ఫ్యామిలీ. I'm not going to say that the volunteers, they're not social workers, they're not volunteers, they are their family. They're going to work like their family. Go and support the family and give them a shoulder to cry or maybe help them giving a hand. If they need any financial help, we do. We go any extent. That's why we don't need to worry about what our family is going to think back in India. అటువంటి చిన్న చిన్న కమ్యూనిటీస్లో we're going to create the soldiers, like families, like small friendly groups. That is the help I need. Same thing we're going to do in New Jersey, and we're going to do in New York, and we're going to do in Connecticut, wherever we go. తానా అటువంటి చిన్న చిన్న ప్రదేశాలకు కూడా వెళ్ళి మనం ఒక చక్కటి సహాయక బృందాలని, ఒక చక్కటి కుటుంబాలని, చక్కటి స్నేహితుల్ని ఏర్పరిచినటువంటిది ఒకటి. Coming to the cultural thing, today I'm very happy to announce March 8th is an International Women's Day. మొట్టమొదటిసారిగా మన తెలుగు పిల్ల షీ బికమ్ మిస్ అమెరికా. ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని, మహిళా దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని మన భవిష్యత్ ఎస్పెషల్లీ యూత్కి తానా వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ప్రమోట్ అవర్ యూత్. యూత్ ఆర్ అవర్ హెరిటేజ్ అని చెప్పి ధైర్యంగా చెప్పుకుంటాం మేము. ఆ యూత్ని, ఉమెన్ని ఫోకస్ చేస్తూ March 8th ఒక అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రాయలపట్టి పాదాల్లో ప్రజెంట్ చేయబోతున్నాము. దానికి మిస్ అమెరికా నేనా దావలూరి, షీ కన్ఫర్మ్ షీస్ గోయింగ్ టు కమ్. అండ్ దెన్ శుభా వేదుల అమ్మాయి కూడా ఇస్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మర్, అవర్ సెకండ్ జనరేషన్ తెలుగు గర్ల్, న్యూ జెర్సీ, మిషిగన్ నుంచి. లాస్ట్ ఇయర్ షీఈస్ సెమీ ఫైనలిస్ట్ ఇన్ అమెరికన్ ఐడల్. ఇస్ అన్ ఎక్సలెంట్ సింగర్, క్లాసికల్ డాన్సర్ అండ్ ఒక సాంప్రదాయటువంటి భారతీయ కుటుంబం నుంచి, తెలుగు కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్ల. ఆ అమ్మాయి తను వస్తున్నారు.
తర్వాత అరుణ కాటగడ్డ మెల్లర్ గారు వస్తున్నారు, ఇండియా నుంచి సింగర్స్ వస్తున్నారు, ఆర్టిస్టులు, కమేడియన్స్. We're going to have a great program, maybe 3 to 4 hours dedicated for women and youth, and a lot of internal sessions, for వాళ్ళకి seminars, one-on-one sessions, and then the evening program is going to be cultural program open for public. The cultural program అంటే yes, that's the place, we socialize, we meet people, we have fun, and the end goal is again to create a family, a strong family, who can fight back and who can stay strong, and we are united. That's what we'd like to. తానాలో ఒక రాబోయే తరంలో కూడా ఎక్కడ ఫైట్స్ అనేవి ఉండవు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, ఇస్ గాన్. బట్ తానా ఈరోజు ఏమిందంటే బియాండ్ సంబడీస్ కంట్రోల్. వీఆర్ ద ఓన్లీ ఆర్గనైజేషన్, డెమోక్రటికల్లీ రన్ ఆర్గనైజేషన్ త్రూ ఎలక్షన్స్, అండ్ వీ హ్యావ్ మోర్ దెన్ 30,000 మెంబర్స్. అంటే ఎవరో వచ్చి ఏదో పలానా డెట్రాయిట్ వాళ్ళు 10 మందో, లేకపోతే న్యూజెర్సీలో వాళ్ళు 10 మందో, లేకపోతే పలానా గుంటూరు మెడికల్ కాలేజ్ వాళ్ళు, లేకపోతే దాని ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు వీళ్ళు కంట్రోల్ చేసే స్థాయిని దాటిపోయింది. అంటే ఈరోజు తానా నాయకత్వానికి వెళ్ళాలి అంటే ఎవరైనా కానీ పీపుల్ గోయింగ్ టు సీ దేర్ రెజ్యూమేస్. నిజంగా వాళ్ళకి ఈ స్ట్రెంత్ ఉందా, కమ్యూనిటీ పనిచేస్తారా, వాళ్ళకి హిస్టరీ ఉందా అని చూసి ఒక మంచి నాయకుల్ని ఎన్నుకునే స్థాయికి తానా వెళ్ళింది. కాబట్టి తానా డెఫినెట్లీ ఇస్ గోయింగ్ టు బి ఏ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్. ఇట్స్ గోయింగ్ టు స్టే స్ట్రాంగ్ with the kind help and support from people like you, every one of you. And once again, I want to thank you for your valuable time, and again, thank you for connecting with Tana and becoming a big Telugu family. We're going to stay strong. Thank you so much.